సంతోష్ ఇందాక జాయిన్ అయ్యావు, మళ్ళీ లెఫ్ట్ అయ్యావు. సంతోష్ వాంట్ సే సంథింగ్. సంతోష్ అన్న ప్లీజ్ కైండ్లీ స్పీక్ అన్న. హాయ్ అందరికి నమస్కారం. వీడియో ఆన్ చేయరా? ఏం లేదు, ఆఫీస్ లో. హలో, వీడియో ఏమన్నా వీలైతే నాకు యాక్చువల్ ఆఫీస్ లో ఉన్నా, అందుకు నో ప్రాబ్లం. లెట్ మీ సీ. ఏం లేదు, ఆఫీస్ లో ఉన్నా, అందుకు రమేష్ సార్ గానీ ప్రసాద్ సార్ గానీ. ఓకే హలో అందరికి హాయ్. చెప్పు సంతోష్. అయ్యో, థ్యాంక్ యూ భాష, థ్యాంక్ యూ సాగర్ అండ్ రమేష్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. గుర్తు చేసుకునే రోజు అంటూ ఉండదు, దాదాపుగా ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటాం. ఇందాక అనంత్ అన్నట్టు దాదాపు ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అందరూ సార్ యొక్క డిసిప్లిన్ గురించి, సిన్సియారిటీ గురించి అందరూ చెప్పారని ఒక ఫ్యాకల్టీగా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఆయన టీచింగ్. అంటే మిగతా టీచర్స్ తక్కువ చేస్తున్నాను కాదు, కానీ సారీ మిగతా టీచర్స్. సార్ మాకు సొల్యూషన్స్ అనే ఒక చాప్టర్ చెప్పారు కెమిస్ట్రీలో. ఇంకొకటి క్రిస్టల్స్ లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పారు. ఈ రోజు కూడా ల్యాబ్ లో వర్క్ చేసినప్పుడు నేను ఆ ప్రిన్సిపల్సే ఫాలో అవుతాను. ఆయన ఎంత సింపుల్ వర్డ్స్ లో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిస్ టీచింగ్ అండ్ ఆల్సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిస్ స్పీచెస్. అందరికీ అర్థమయ్యేలాగా, ఎంతో సింపుల్ గా, అందరూ అట్రాక్ట్ అయ్యేలాగా చెప్తారు ఆయన. సో అంత స్టేచర్ ఉన్నా కూడా, ఈవెన్ ఆయన ఇది ట్రైనింగ్ స్కూల్ కి డైరెక్టర్ గా వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేస్తే ఆయన అంతే సిన్సియర్ గా మాట్లాడేవారు. సో నాకు ఆ విషయంలో మటుకు, అంటే మిగతా వాళ్ళు ఈ పాయింట్ టచ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయన టీచింగ్ నాకు మిగతా అన్ని విషయాలతో పాటు టీచింగ్ కూడా నాకు ఎంతో బాగా నచ్చింది. ఎంత సింపుల్ గా, ఎంత హాయిగా చెప్తారు ఆయన. నేను కూడా ఈరోజు అదే పాటిస్తాను, ఈ రోజుకి పాటిస్తున్నాను. ఇంకొకటి, ఆయన సిన్సియారిటీ గురించి నాకొక్కనికే ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది. సార్కి ఉన్న దేశభక్తి ఏంటంటే, ఒకరోజు ఏదో ఒక మీటింగ్ కి సార్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇన్వైట్ చేయాలి. ఆ విషయంగా ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాము, ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను, సార్ ఎక్కడో హైదరాబాద్ దగ్గర వేరే ఊర్లో ఉన్నారు. ఆయన వేరే ట్రైనింగ్ సెంటర్లో మాట్లాడుతూ ఉంటే, సాయంత్రం ఈవినింగ్ మాట్లాడుతున్నాను సడన్ గా సారు సంతోష్ ఒక 5 minutes తర్వాత చేస్తారని కట్ చేశారు. జస్ట్ కట్ చేసే ముందు నాకు జనగణమనాన్ని స్టార్ట్ అనేది వినపడింది. సో ఆ స్టేజ్ లో, అంత క్రిటికల్ స్టేజ్ లో కూడా జనగణమన వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడి దానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఈ రోజు కూడా నాకు ఎంత తలుచుకున్నప్పుడు అనిపిస్తుంది అంటే, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కదా సారు. ఆ రెస్పెక్టే మా అందరికి కూడా వచ్చింది. మేము అందరం డెవలప్ చేసుకుంటే కూడా ఇంతమంది పిల్లలు మాట్లాడుతున్నారు, ఈరోజు టీచర్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఒక కుటుంబంలో మేము ఎంత కలిసిపోయామంటే, ఆయన దేశానికి కానీ తన సర్వీస్కి కానీ ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ మాకందరికీ నేర్పించిన రెస్పెక్ట్ అది. నేను మరీ ఎక్కువ చెప్పడం కూడా బాగుంటుందేమో, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. బట్ సార్ని గుర్తు చేసుకున్న రోజు అంటే ఏ రోజు ఉండదు. అండ్ ఈ రోజు మెయిన్గా స్పెషల్గా మొన్న అలమ్ని మీటింగ్లో మిగతా టీచర్స్ని కలిసిన లలిత మేడంని చూడడం ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. మీరు ఎంత దూరం ఉన్నా మా గుండెల దగ్గరకు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. మీరు నిజంగా అంటే మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. సంతోష్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆల్సో హీ యూస్ టు సే కంటిన్యూస్ గా రెడ్డప్ప సార్ ని బాగా గుర్తు చేసుకుంటాడు. దట్స్ ఆయన వర్డ్స్ లో అదే వినిపిస్తుంది నాకు. ఆయన వర్డ్స్ లో ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు రెడ్డప్ప సార్ నాకు వినిపిస్తుంది. గ్రేట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ రెడ్డప్ప సార్.